న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలు నేతలు ఎవరికి వారు అందిన కాడికి దండుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ నడిబొడ్డున గల జేజేఆర్ ఫంక్షన్ వెనకాల మౌలాలి గుట్ట దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర అక్రమార్కులు గుట్టలు స్వాహా చెరువు కాలువలు మాయం చేస్తున్నారు. ఆ మట్టి త్రవ్వితే 380 సర్వే నెంబర్లో గల చెరువులు కాలువలు పూడ్చి వేస్తూ వెంచర్లు చేస్తూ ఫ్లాట్లు చేసి విక్రయిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు. ఏకంగా కాలువ గుట్టలు కూలుస్తూ కాలువలను పూడుస్తున్నారు. ఇక ఇదే విషయంలో సమాచారం ఇచ్చిన మైనింగ్ అధికారులు స్పందించకపోవడం, మైనింగ్ అధికారులు ఇరిగేషన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసుల నుండి ఎలాంటి చర్యలు లేవు. మళ్లీ వివరణ అడిగితే రెవెన్యూ అధికారులు తమకు ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. ఇరిగేషన్ కాల్వలు పూడ్చేతకు గురయ్యే రెవెన్యూ శాఖ ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్తుండడం గమనార్హం. మొదటిసారి గుట్ట త్రవ్వుతుండగా సమాచారం ఇస్తే వచ్చిన రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేయలేదు. ఇక వాహనాన్ని సీజ్ చేయలేదు అంటే పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నాయకుల ఒత్తిడితో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పకనే చెప్తున్నారు.